ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. అన్నీ తెలిసిన వ్యక్తులు మన ముందుగా వెళ్తూ ఉన్నారనుకోండి, ఆ దారిలో ఉన్నటువంటి లోటుపాట్లేంటి, ఆ దారిలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలేంటి, ఆ వివరాలన్నిటిని కూడా వారు మనకు తెలియచేస్తూ మనల్ని చక్కగా గైడ్ చేయడానికి వారు మనకు ఎంతో సహాయపడుతూ ఉంటారు. జీవితం అనే ఈ ప్రయాణంలో అన్నీ ఎరిగిన వారు ఎవరు మన విషయాలు అనంటే దేవునికి తప్ప మన భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎవరికీ తెలియదు. దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో నువ్వు నడిచే ప్రతి మార్గంలో నీకంటే ముందుగా వెళ్తూ మెట్టగా ఉన్న స్థలాలన్నిటినీ కూడా నేను సరళం చేస్తాను. అంటే నీకు మార్గాన్ని నేను సుగమం చేస్తాను, సరళం చేస్తాను. నీ మార్గానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి అభ్యంతరాలను నేను తొలగిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి నీ జీవితంలో కూడా దేవుని నమ్ముకొని నిజదేవుని ఆశ్రయించి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను చేపట్టి పవిత్రత కలిగి లోకంలో జీవిస్తున్నప్పుడు నీ జీవిత యాత్రలో చాలా అభ్యంతరాలు అవాంతరాలు కనబడుతున్నాయా? అయితే ఒకటి నమ్ము, నీవు నడిచే ప్రతి దారిలో నీకంటే ముందుగా ఆయనే వెళ్తున్నాడు, ఆయనే సంచరిస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఆ దారంతా తెలుసుకున్నారు. కాబట్టి నువ్వేమి చింతించాల్సిన అవసరం లేదు. ఆ దారిలో ఉన్నటువంటి అడ్డులు, ఆటంకాలు, మెట్టలు, లోయలు, కొండలు అన్నీ ఎరిగినవారు కాబట్టి నిన్న ఆయన అటు ఇటును తొలగిపోకుండా, మార్గం తప్పిపోకుండా, మరి ఇబ్బందులు పడకుండా నిన్ను నడిపించే దేవుడే అన్నాడు. అది నీ కుటుంబ జీవితం కావచ్చు, అది నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు, నీ ఆరోగ్య విషయాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దేవుడు నీ ముందున్నాడు అని గనక నువ్వు విశ్వసిస్తే నీ మార్గం నీకేమి బాధ కలిగించదు, పైపెచ్చు నీకెంతో ఆనందాన్ని ఇస్తుంది. నీ జీవితంలో ప్రతి అంశంలో కూడా దేవుడు తనదైన శైలిలో నీకు సహాయం చేస్తారు. రేపేమి జరగబోతుందో అని ఇప్పుడే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. నీ ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి రేపటి గురించి చింత నీకొద్దు. ఆయన చూసుకుంటాడు. ప్రతి శత్రువుతో ఆయన పోరాడతాడు, నీకు జయమిస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన చేస్తాడు. ఇశ్రాయేలీయులు కూడా ప్రభు వాగ్దానం చేశాడు, మీరు నడిచి వెళ్ళేటువంటి మార్గము కొండలు, లోయలు, పర్వతాలతో నిండిన ప్రాంతం కాబట్టి ఆయా రకాల శత్రువులు మీ మీద దాడి చేయొచ్చు. అయితే మీకంటే ముందుగా నేనున్నాను. అందుకే ప్రభువు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారితో ఉంటూ ఆ యొక్క అరణ్య యాత్రలో ఇశ్రాయేలుకి ఎంతో సహాయం చేశారు. నీ జీవిత యాత్రలో కూడా ప్రభు నీకు సహాయం చేస్తారు. ఎంత భయంకరమైన తుఫాను నీ జీవితంలో చెలరేగినా నువ్వు భయపడద్దు, అందులో ఆయన ఉన్నారు. ఆయన సహాయం నీకుంది. నువ్వు విడుదల పొందుతావు, నువ్వు ఆదరణ పొందుతావు. నీ మార్గం సరళం చేయబడి నీ ప్రయాణం చక్కగా సాగి నువ్వు గమ్యానికి చేరుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు మాకంటే ముందుగా వెళ్ళొచ్చు. మెట్టగానున్న ప్రతి స్థలమును మీరు సరళము చేసే దేవుడుగా ఉన్నావు. నీ బిడ్డల జీవితంలో ఏ అడ్డులు, ఆటంకాలు అపవాది కలిగిస్తున్నాడో అవన్నీ కూడా నువ్వు సరళం చేసి వారి ప్రయాణం సజావుగా సాగి చక్కని గమ్యానికి చేరుకొని నీకు మహిమ తెచ్చే జీవితాలుగా ఉండుట కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.